హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సూపర్ స్వాతి. సో ఈరోజు మనం మన ఛానల్లో ఉప్మా చేసుకోబోతున్నాం. ఇది మామూలు ఉప్మా కాదండి, టమాటో ఉప్మా అండి. సో దీనికోసం నేను ముందుగా చూపించినట్టు ఉల్లిపాయ, టమాటో మరియు కొత్తిమీర అవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఆలోపు గిన్నె వేడెక్కుతుంది. ఆ గిన్నె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఎప్పటిలాగానే తాలింపులో వేసేవి ఉంటాయి కదా, జీలకర్ర, మరి కొద్దిగా ఆవాలు, మరి కొద్దిగా పప్పులు అంటే ఆ పప్పు ఈ పప్పు కాదండో, తాలింపులో వేసుకునే పప్పులు తెలుసు కదా, మినపప్పు మరియు పచ్చెనపప్పు. ఇవన్నీ మనం ప్రతి తాలింపులో కామన్గా వేసుకునేయండి. కొంతమంది వేసుకోరు, కానీ నేను వేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి. సో ఈ తాలింపు అంతా కొంచెం వేడెక్కేలాగా చూద్దాం. చూసారు కదా, నా హడావుడి వంటకి ఆ నూనె వేడెక్క ముందే నేను తాలింపు అంతా వేసేస్తూ ఉంటాను. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని పల్లీలు వేసుకుందాం, చాలా టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో పల్లీలు బాగా తింటారు కాబట్టి నేను కొంచెం దండిగానే వేసుకుంటున్నాను. సో ఆ పల్లీలు కూడా కొంచెం వేడెక్కేలోపు మనం కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుందాం. ఇది జీడిపప్పు ప్లస్ టమాటో ఉప్మా కాబట్టి నేను కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నాను. ఆ జీడిపప్పు, ఆ తాలింపు, ఆ పల్లీలు అన్నీ కొంచెం నూనెలో బాగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేసి అవన్నీ ఫ్రై అయ్యేలోపు మనం ఉప్మా ఒక గిన్నెలో పెట్టుకుందాం. సో నేను మెజర్మెంట్స్తో చెప్తున్నానండి. జనరల్గా మనం ఇద్దరికి చేసుకుంటే ఒక కూర గిన్నె, మన ఇంట్లో గిన్నెలు ఉంటాయి కదా, ఒక 100 to 120 గ్రామ్స్ పట్టేంత గిన్నె సరిపోతుందండి ఇద్దరికి. సో ఆ పల్లీలు అవన్నీ మగ్గాయి కదా, ఇప్పుడు ముందుగా మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. ఇవి రెండు కొంచెం మగ్గేలోపు మనం కొన్ని సరిపడా వాటర్ మనం పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. ఎందుకంటే ఉప్మా లేట్ చేస్తూ ఉంటే తాలింపు ఎర్రగా అయిందనుకోండి, ఉప్మా మనకి తెల్లగా రాకుండా అదేదో మాడినట్టుగా ఎర్రగా ఒకలాంటి స్మెల్ వస్తుంది. సో ఉప్మా చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తాలింపు ఏమాత్రం మనం కూరలో మాదిరిగా రెడ్గా అవ్వకూడదండి. కొంచెం దోరదోరగా ఉన్నప్పుడే మనం వాటర్ వేసుకుంటే మనకు బాగుంటుంది. సో ఇవంతా మగ్గేలోపు చెప్పండి, మీకు ఇంకా ఎలాంటి వంటకాలు కావాలంటే నేను చేసి పెడతానండి. అయ్యో ఏదో షార్ట్లో చెప్పినట్టు ఈమెకు వంటే రాదు మాకేం చెప్తుంది అనుకుంటారా, నాకు వచ్చండి, కొద్దిగా బాగానే చేస్తాను తినే విధంగానే. సో మీకు ఏమైనా వంటలు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను మీకు అవి చేసి చూపిస్తాను. సో చూసారు కదా, మా తాలింపు మగ్గింది కొద్దిగా. సో ఈ టైంలో మనం కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అన్నిట్లో కరివేపాకు వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరికైనా పెడితే ఊరికే అట్లా కరివేపాకు తినరు కదా, ఇలా కూరలో వేస్తే కనీసం కొంచెం అమౌంట్ అయినా మన కరివేపాకులో ఉన్నవి మన బాడీలోకి చేరుతాయి. సో ఇవి కూడా కొంచెం మగ్గే వరకు తిప్పుకుందాం. అసలు అంతకుముందు నేను ఉప్మా అంటే అస్సలు తినకపోయేదాన్నండి, ఎందుకో మరి. ఈ మధ్య నేను చేసుకొని తింటున్నాను కాబట్టి ఓకే, నేను చేస్తున్నాను కాబట్టి ఇక తినాలి కాబట్టి తింటున్నాను. కానీ ఉప్మా చాలా బాగుంటుంది, నాకు ఎందుకో నచ్చదండి. ఇలా ఉప్మా నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా అలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలుసుకుంటాను. సో ఇప్పుడు మనం ఒక 2 టమాటోలు వేసుకుందాం. 2 టమాటోలు సరిపోతాయి, కొంచెం పండినవి వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. నేను ఎప్పుడు ఇలా పొడుగ్గానే కోసుకుంటాను. మీకు కొంచెం చిన్నగా కావాలంటే చిన్నగా కూడా తరుక్కోవచ్చు. సో ఈ టమాటోలు మగ్గే వరకు మనం వెయిట్ చేద్దాం. కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకుంటే అవి కొంచెం బాగా మెత్తగా మగ్గుతాయి. సో మెత్తగా మగ్గే వరకు వెయిట్ చేసి పక్కన మనం వాటర్ ఇంకా ఉప్మా ఒక గిన్నెలో వేసుకొని రెడీగా పెట్టుకుందాం. సో ఇప్పుడు కొంచెం స్మాష్ చేసినట్టుగా తిప్పుకుందాం. మరీ బాగా స్మాష్ చేయకూడదు, ఎందుకంటే ఉప్మా రెడ్గా అయిపోతుంది. ఉప్మా తెల్లగా ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇంకేంటండి సంగతులు. నైట్ టైంలో ఇలా ఉప్మాలు చేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే మెయిన్గా ఆడవాళ్ళకి పని తగ్గుతుంది, ప్లస్ మనకి నైట్ కూడా కొంచెం లైట్గా ఉన్నట్టుగా ఉంటుంది. సో నేను ఆల్వేస్ నైట్ టైంలోనే ఉప్మాలు, చిన్న చిన్న టిఫిన్లు లాంటివి నైట్లో చేస్తూ ఉంటాను. మార్నింగ్ మేము కొంచెం తక్కువగానే టిఫిన్స్ చేస్తామండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేసినందువలన, మీరు నా వీడియోస్ని షేర్ చేయడం వల్ల నా వీడియోస్ నలుగురికి షేర్ అవుతాయి, నలుగురు చూస్తారు. ఇలా నాలాగా వంట రాని వాళ్ళు లేదంటే వంట మొదలుపెట్టే వాళ్ళకు హెల్ప్ అవుతుందండి. నేను కొంచెం ఈజీగా చేసి చూపిస్తాను. సో మనం ఈ గిన్నె సైజులో ఉప్మా తీసుకుందామండి. ఇదే గిన్నెతో మనం వాటర్ కూడా ఒక్క గిన్నెకి 4 గిన్నెల వాటర్ పోసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇలా కొలతల ప్రకారం చేసుకుంటే ఉప్మా కూడా కరెక్ట్గా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో నేను ఇక్కడ 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ క్లిప్లో మిస్ అయిందండి, ఏమనుకోకండి. సో ఈ వాటర్ అంతా మనం తెరలు కాగేదాకా వెయిట్ చేయాలి. అంటే రోలింగ్ బాయిలింగ్ అంటారు చూసారా, అలా బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఈ టైంలో కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు సరి చూసుకోవచ్చు మనం. వాటర్ వేడెక్కేలోపు మనం ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పి అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి.
సో ఉప్పు మాత్రం ఎక్కువగా వేసుకోకండి, తక్కువైనా తినొచ్చు కానీ ఎక్కువైతే మనం సరి చేయలేము ఆ ఉప్పుని. సో ఇప్పుడు కొద్దిసేపు తిప్పుకొని మూత పెట్టుకొని రోల్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మనకి 2-3 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి మనం గ్యాస్ని. సో తిప్పుకొని ఇక నేను మూత పెట్టుకుంటున్నాను. ఈ ఉప్మాలో వాటర్ కరెక్ట్గా బాయిల్ అయితేనే మన ఉప్మా కూడా కరెక్ట్గా ఉడుకుతుంది. సో ఇలా బాయిలింగ్ అంటే ఇలా తెరల కాగేదాకా వెయిట్ చేద్దాం. చూసారు కదా, ఇలా తెరల కాగాలండి బాగా. నా దాంట్లో చూసారా వాటర్ తక్కువ, ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఉన్నాయి. పర్లేదు, టేస్టీగా ఉంటుంది. సో ఇలా లాస్ట్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు నేను ఇందాక చూపించిన బౌల్తోని 1 కప్పు ఉప్మా వేసుకుందాం. సో ఉప్మా చేసేటప్పుడు ఇలా ఉప్మా వేసుకుంటూ తిప్పుతుండాలండి. మాత్రం మనం కొంచెం అటు ఇటు చూసినా కూడా ఇంకా ఉప్మా ఉండలు కడుతుంది. అసలు ఇక తినలేకపోతామండి. సగం ఉడుకుతుంది, సగం ఉడకదు. ఇలా తిప్పుతూ ఉండాలండి. ఉప్మా అయిపోయే వరకు కూడా మనం కంటిన్యూస్గా తిప్పుతూనే ఉండాలి. చేయి నొప్పి అనుకోకుండా కొద్దిగా తిప్పుకుంటే మన టేస్ట్ కూడా బాగుంటుంది. ఉప్మా కూడా యూనిఫామ్గా ఉడుకుతుంది, మరి అడుగు కూడా అంటకుండా ఉంటుందండి. ఇలా తిప్పుతూ మనకి ఇప్పుడు 5 మినిట్స్ పడుతుందండి, ఎక్కువసేపు కూడా పట్టదు. ఈ టైంలో మూత మాత్రం అస్సలు పెట్టుకోకూడదండి. మూత పెట్టుకుంటే మాత్రం ఉండలుగా కట్టుతుంది, సరిగా ఉడకదు, బాగుండదు కూడా. సో ఇలా ఉప్మాలోకి మనం టమాటో చట్నీ కానీ, లేదంటే మనం దోశలోకి చేసుకునే పల్లీల చట్నీ కానీ, లేదంటే మామిడికాయ చట్నీ కానీ, లేదంటే అప్పుడప్పుడు మనం చేపల పులుసు నైట్ చేసుకుంది మిగులుతూ ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నా చాలా బాగుంటుందండి. చికెన్ కూడా బాగుంటుంది. ఇలా నేను నైట్ టైంలో ఎప్పుడైనా కూర చేసినప్పుడు మిగిలితే మార్నింగ్ టైంలో పక్కా ఉప్మానే చేస్తూ ఉంటాను. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి ఉప్మా ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాలు అలా తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటిపోతుందండి. అడుగంటిపోయి కిందిదంతా మాడిపోతుంది, పైనంతా మెత్తగానే ఉంటుంది. సో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఉప్మా. ఇక మనకు ఉప్మా రెడీ అయినట్టే. ఈ టైంలో ఇప్పుడు కావాలంటే కొంతమంది కొత్తిమీర వేసుకుంటారు. నేను ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడు వేసుకోవాల్సిన పని లేదు. సో అయిపోయిందండి, ఉప్మా రెడీ అయిపోయింది. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండి. ఎంతమంది ఈ వీడియో చూసి ఉప్మా ఇంట్లో చేసుకొని తిన్నారో, నాకు టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఉప్మా రెడీ అయిపోయింది, నేను సర్వ్ చేసుకుంటున్నాను. నేను ఉప్మా ఫస్ట్ టైమే చేశానండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. నేను ఇన్ని రోజులు ఉప్మా ఎందుకు తినట్లేదా అని అనుకునేదాన్ని. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు సూపర్ స్వాతి. బాయ్.